నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు నస్రీనున్నీసా సార్. నేను కోసిగి మండలంలో ఇంగ్లీష్లో వర్క్ చేస్తున్నాను. మేడం మీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది మేడం? ఏడిఎస్సి ద్వారా మీరు జాబ్లో జాయిన్ అయ్యారు? మెగా డిఎస్సి 2025 నుంచి వచ్చింది సార్ ఈ జాబ్. మేడం మరి మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగినాయని, ఈ పోస్టులన్నీ అమ్ముకున్నారని చెప్పేసి, అలానే హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు ఈ ఉద్యోగం ఏ విధంగా వచ్చింది మేడం? మీరు కష్టపడి చదువుకుంటూ వచ్చిందా, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇలా చెప్పడం చాలా బాధాకరం అండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళని మీరు కదిలిస్తే వాళ్ళ కష్టాల కథలే వినిపిస్తాయి, కానీ మీరు వాళ్ళకి కరప్షన్ అనేది ఎక్కడా జరగలేదు సార్. ఇది అంతా జెన్యూన్గా జరిగింది. మాకు వచ్చిన మార్క్స్ మేము కష్టపడాము కాబట్టి మాకు వచ్చాయి సార్. మీరు కావాలంటే మీరు అది అన్ని ఇంటర్వ్యూస్ పెట్టారు, మాకు అన్నీ చేసిన తర్వాతనే ఎలెక్ట్ చేశారు, కానీ ఊరికే కూర్చున్న దగ్గర తెచ్చి ఇవ్వలేదు సార్ జాబ్ ఏమి. మేము 2 years చాలా కష్టపడ్డాము, రాత్రి పగలు అనక మేము కష్టపడిన తర్వాతే మాకు జాబ్స్ వచ్చాయి సార్. ఇలా ఆరోపణలు చేయడము, మాకు ఈ పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరం సార్. ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నాం మనమంతా, మేము నిజాయితీకి దీనిగా రిమార్క్గా ఉండాలి, కానీ ఇలాంటి దాంట్లో పొలిటికల్ దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఇలా మా మీద ఆరోపణలు చేయడం కానీ చాలా బాధాకరం సార్. ఇలా చేయడము మనకి మంచిది కాదు సార్. యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, కానీ వాళ్ళ సొంత లాభాల కోసం మాకు ఇలాగా మధ్యలో చెప్పడము చాలా మంచిది కాదు సార్. ఇది మనము ఏం ఎగ్జాంపుల్ ఇస్తాం సార్ ఇలా చేస్తే? మేము పిల్లలకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి సార్, అంతేకాని ఇలా మా మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేసి మమ్మల్ని ఇలా ఇది చేయడం చాలా చాలా బాధాకరం సార్. ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారమే ఉద్యోగాలు కల్పించారండి. లేడీస్ కోటా కావచ్చు, స్పోర్ట్స్ కోటా, ఎక్స్-ఆర్మీ మెన్ కోటా, ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ ప్రకారమే ఉద్యోగాలు వచ్చినాయా, కల్పించారా, లేదంటే వీటిలో ఏమైనా అవకతవకలు నేను మీరు భావిస్తున్నారా? సార్ డెఫినెట్గా ఇది జెన్యూన్గా జరిగిన అపాయింట్మెంట్ సార్. దీంట్లో ఏది మీకు ఎక్కడా కూడా కొంచెం కూడా ఏమి డౌట్ పడే అవకాశమే లేదు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారన్నది అది వాళ్ళకు తెలియాలి, కానీ మాకైతే అసలు అర్థం కావడం లేదు. మమ్మల్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ సొంత లాభం కోసం అన్నది మాకు అస్సలే ఇది కావడం లేదు సార్. ఇది డైజెస్ట్ కావడం లేదు అసలు. సో మీరు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నాను అంటున్నారు, మరి మీ మీద ఈ రకంగా ఆరోపణలు రావడం కానీ, ఈ 2025 డిఎస్సిని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని వాళ్ళు చెప్పడం కానీ, ఈ పోస్టులన్నీ హోల్డ్లో పెడతామని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది సార్. యాక్చువల్లీ వాళ్ళు మేము పడిన కష్టాన్ని అక్నాలెడ్జ్ చేయడం లేదు అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మేము ఎన్ని రోజులు కష్టపడ్డాము, మేము ఎలా చదివాము అన్నది వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని అడిగితే మనం చెప్తాం సార్. వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పేడు మాటలు విని ఏదో చెప్పాలి, అది అస్సలు సమంజసం కాదు సార్. సో మరి నిజంగా ఒకవేళ అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదంటే ఇలా రోడ్లెక్కి రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉద్యోగాలు సాధించినటువంటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మంచిదంటారా? సార్ మా జాబ్ మమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాం సార్, మనమే చేస్తున్నాము. ఇది అంతా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కోర్టు దాకా వెళ్ళాలి, కానీ మమ్మల్ని ఇలా రోడ్లకి ఈడ్చకూడదు సార్. ఇది అస్సలు మంచిది కాదు. అసలే ఇది ఒక మంచి లీడర్ ఇది కాదు సార్. ఇది మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు కోర్టు దాకా వెళ్ళాలి, కానీ మమ్మల్ని ఇలా ఆరోపించడం మంచిది కాదు సార్. సో మరి నిరుద్యోగులకి ప్రధానంగా ఈ నోటిఫికేషన్లు వదిలి ఉద్యోగాలు భర్తీ చేయడం కావాలంటారా, ఇలా రాజకీయ ఆరోపణలు చేస్తూ కాలం గడుపుకోవడం కావాలంటారా? మీరు ఏం కావాలనుకుంటున్నారు? సార్ మేము ఏం చెప్తున్నామంటే ప్రతిదీ జెన్యూన్గా జరిగింది. మీకు డౌట్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి, మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేసుకోవాలి, కానీ మమ్మల్ని ఇలా టార్గెట్ చేయకూడదు. సో మరి ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు కానీ లేదా నిరుద్యోగులకు కానీ మీరైతే ఒక మాటకి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకి ఒక్కటే మాట చెప్తున్నాం సార్, ఇవి అన్ని వస్తూ వెళ్తూ ఉండేవే. మీరు కష్టపడండి, మీకు ఫలితం దొరుకుతుంది. జెన్యూన్గా మీరు ఎలాగైనా సెలెక్ట్ అవుతారు. మీరు ఇలాంటివి చిన్న చితక దానికోసం భయపడవద్దండి. మీరు జెన్యూన్గా ఉండండి, మీరు ఆనెస్ట్గా సిన్సియర్గా మీ పని చేయండి. మీ కష్టం ఎప్పుడూ వృధా కాదు. మీరు ఎలాగైనా మీ జాబ్ తెచ్చుకోవాలి అన్న ఏముంటే మీకు జాబ్ ఎలాగైనా వస్తుంది. ఎవరు ఏమి చేయలేరు. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం, మీ పేరండి? అనుష సార్. మేడం మీరు ఏ ఊరండి? మీరు కరవేన సార్, ఆత్మకూరు మండలం.
మేడం మీరు ఏం చేస్తుంటారండి? హెచ్జిటిగా పనిచేస్తున్నాను సార్ సిద్ధపల్లిలో. మేడం మీకు ఎస్జిటి ఉద్యోగం ఏ డిఎస్సి ద్వారా వచ్చింది మేడం? 2025 మెగా డిఎస్సి ద్వారా సార్. మేడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు 2025 మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని, ఉన్న పోస్టులన్నింటినీ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం భర్తీ చేయలేదని, ఉద్యోగాలను అమ్ముకున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు ఈ ఉద్యోగం ఏ విధంగా వచ్చింది మేడం? సార్ ఇది పక్కా మెరిట్ లిస్ట్ ద్వారానే వచ్చింది. నేను ఒక ఓసీ క్యాండిడేట్. అన్యాయం జరిగితే మొదట జరగాల్సింది నాకే సార్. అయినా కూడా నాకు ఎక్కడ జరగలేదు. మెరిట్ లిస్ట్ ప్రకారమే ఈ డిఎస్సిలో మేమంతా రిక్రూట్ అవ్వడం జరిగింది సార్. ఇప్పటికీ మెరిట్ లిస్ట్ వెబ్సైట్లోనే ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? అసలు మనం చదువుకున్న ఎడ్యుకేషన్ని మనం ఏం చేయాలి? దాంట్లో మనం ప్రూఫ్స్తో సహా పెట్టినప్పుడు 2025 డిఎస్సి వాళ్ళు జాబ్స్ కొన్నారు, మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదని ఎలా సార్ అంటారు? లిస్ట్ ఉంది కదా సార్, చూడండి. మీరు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఏం అన్యాయం జరిగిందో కోనా శశిధర్ గారు హ్యాపీగా యూట్యూబ్లో వీడియో విడుదల చేశారు. ఆయనకి హైకోర్టులో గవర్నమెంట్ తరఫున ఏమి సబ్మిట్ చేశారో ఫైల్స్లో కూడా ఎక్కడెక్కడ ఆయన సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు సార్. అందుకనే అతనికి అన్యాయం జరిగింది. ఆయన సర్టిఫికేట్ సబ్మిట్ చేసింటే ఆయన కూడా జాబ్ వచ్చేది సార్. మెరిట్ లిస్ట్లో మిస్టేక్ మన వైపు పెట్టుకొని గవర్నమెంట్ ఎందుకు సార్ మనం అనాలి? అసలు 2025 డిఎస్సిని ఎవ్వరూ క్వశ్చన్ చేయడానికి లేదు సార్. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో కల్మషం లేకుండా 2025 డిఎస్సి కూడా అలాగే జరిగింది. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఏ అభ్యర్థి కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పనేం లేదు. ఇది కూడా ఆత్మగౌరవం కాదు సార్. 16,000 మంది ఇళ్లల్లో అవమానిస్తున్నారు సార్ అందరినీ. పల్లెటూరులో ప్రతి ఇంటికి తిరిగి మనం చెప్పలేము సార్. మమ్మల్ని ఎంత అవమానిస్తున్నారు మాకు తెలుసు. మీకు ఊరికే జాబులు వచ్చినాయంటే 7 సంవత్సరాల నిరీక్షణ సార్. 7 సంవత్సరాలు ప్రతి ఏటా డిఎస్సి అంటే మేము ఆగి ప్రతి ఏటా చదువుకుంటూ వస్తే 2025లో మొదటి సంతకం సీఎం గారు అన్నమాట నిలబెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం 16,000 మంది జీవితాలలో వెలుగులు నింపితే ఈరోజు మీరు డిఎస్సి దగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు అని అనడం ఇది చాలా అభ్యంతరకరం సార్. మీరు నిజంగా డిఎస్సి వదలాలంటే మీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వదలండి సార్. అది కదా ఛాలెంజింగ్. అంతేగాని ఇచ్చిన జాబులను తీసేసి మేము గ్రేట్ అని చెప్పుకోవడం కదా సార్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు చేయాలి అనుకుంటున్నప్పుడు మనం దాన్ని సహకరించాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడితే మన స్టేటే కదా సార్ బాగుపడేది. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల్లో రూపుదిద్దుకుంటుందని కొఠారి గారు చెప్పారు సార్ మనకి జాతీయ విద్యా విధానంలో. దానికి మనం కృషి చేయాలి కానీ దాన్ని తొక్కడానికి కాదు సార్ కృషి చేయాల్సింది. ఈ డిఎస్సిలో ఎక్కడా ఏమి మోసాలు జరగలేదనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. మరి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు మేడం ఈ ఉద్యోగం కోసం? 7 సంవత్సరాలు కష్టపడ్డాను సార్. 2019 నుంచి నేను కోచింగ్ తీసుకుంటూ, నా భర్త వ్యవసాయం చేస్తారు సార్. ఆయన కూడా నన్ను చదివించుకున్నారు కుటుంబం బాగుపడాలి అని. 7 సంవత్సరాల కష్టానికి ఫలితం సార్ ఇది. ఊరికే రాలేదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ పిల్లల్ని భర్తని వదిలేసి తిరిగితే వచ్చింది సార్. ఊరికే ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనడం అది చాలా పెద్ద ఆరోపణ. మరి మీరు 7 సంవత్సరాల పాటు మీ భర్త వ్యవసాయం చేస్తా మీరు భర్తకి పిల్లలకి దూరంగా ఉండి చదువుకున్నా అంటున్నారు. మరి ఇలా మీరు ఉద్యోగం సాధిస్తే మరి మేము వస్తే ఈ డిఎస్సిని రద్దు చేస్తామని, ఈ ఉద్యోగాలు హోల్డ్లో పెడతామని ఇలా మిమ్మల్ని అవమానించినట్టుగా మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను సార్. మనమంతా చదువుకున్న వాళ్ళమే. ఈరోజు హైకోర్టుకు వెళ్ళి కేసు వేస్తున్నారంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా వాళ్ళే వెళ్ళి హైకోర్టులలో కేసులు వేస్తే పల్లెటూర్లలో ఉండే వాళ్ళు చదువుకొని వాళ్ళు సార్. వాళ్ళు రోజు పనికి వెళ్తారు. మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. అలాంటి వాళ్ళకి అంత ఐడియాలజీ ఎక్కడ ఉంటుంది సార్? మెరిట్ లిస్ట్ ఉంది, అది కరెక్ట్గా ఉందని వాళ్ళు ఎలా ఆలోచన చేయగలుగుతారు? మనం ఒక లీడర్గా ఉన్నప్పుడు లేకపోతే ఒక టీచర్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనది. అంతేగాని అన్ఎడ్యుకేటెడ్ వేలో మనం డెసిషన్స్ తీసుకొని అందరికీ మనం ఒక తప్పుడు ప్రచారం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద తప్పే సార్. అది నిజంగా 16,000 కుటుంబాలకి ఈరోజు ఆత్మ గౌరవ భంగం చేస్తున్నట్టే సార్. వాళ్ళు నిజంగా పల్లెటూరులలో అలాగే అడుగుతారు సార్. మేము కనుక ఈ ఉద్యోగాల్లో అక్రమాలు జరుగుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదంటే ఇలా రోడ్లకి రాజకీయ ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటారా? నిజంగా మనం చదువుకొని ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం నడుపుతున్నప్పుడు హైకోర్టుకు వెళ్ళారు కదా సార్. వెళ్తే ఏం జరిగింది సార్? నిజం ఉంటే నిరూపణ అయ్యేది కదా. మొన్న కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా హైకోర్టు కొట్టేసింది. అభ్యర్థులు తీసుకురండి అన్యాయం జరిగిన వాళ్ళనే అడుగుతున్నారు కదా, తీసుకెళ్లి నిరూపించండి. నిరూపించి ఆ రోజు మాట్లాడమనండి సార్. మేము రాసిన ప్రతి సిస్టమ్కి సీసీ కెమెరా ఉంది. మేము తల పక్కకి తిప్పితే కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. బ్లాక్ ఫైల్స్లో మేము ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ మార్చామో అన్ని ఫైల్స్ మీ దగ్గర ఉంటాయి కదా, అన్నీ చూసుకోండి, చెక్ చేయమనండి. మనకు ఆ హక్కు ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ హక్కు ప్రకారం మీరు వెళ్ళి అడగండి. అంతేగాని అన్యాయంగా అనడం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇది నిజంగా మాకు ఎంత బాధాకర విషయం అంటే అంత బాధాకరం. మా ఆత్మ గౌరవమే కాదు సార్. మేము ఎంత బాధపడుతున్నామో మాకే తెలుసు.
సో మరి ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వాళ్ళకి కానీ ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురుస్తున్న నిరుద్యోగులకు కానీ మీ ద్వారా అయితే ఏం చెప్పదలుచుకున్నారు మీరైతే? సార్ మనకి ఏటేటా డిఎస్సి అని జరగలేదు సార్, మనకి పోయిన 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మొదటి సంతకం డిఎస్సి మీద అని చెప్పారు, సీఎం గారు చేశారు. మళ్ళీ అక్టోబర్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. నేను చెప్పేది ఒకటే సార్, దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్యలోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి లీడర్ కావాలన్నా, ఒక మంచి డాక్టర్ కావాలన్నా, ఒక మంచి యాక్టర్ కావాలన్నా, ఒక మంచి ఇంజనీరింగ్ కావాలన్నా, ఎవ్వరు కావాలన్నా దేశ భవిష్యత్తు మొత్తం క్లాస్ రూమ్స్ లో ఉంది అని మన కూటమి ప్రభుత్వానికి తెలుసు. అందుకే యాక్చువల్గా డిఎస్సి అంటేనే సిబిఎన్ గారు అంటేనే డిఎస్సి, అది ఫస్ట్ నుంచి వస్తున్న పేరే సార్. మనం ఈ గవర్నమెంట్లో మళ్ళీ డిఎస్సి చూడబోతున్నాము. ఇలాంటి డిఎస్సీలు ఎన్నో చూస్తాము. ఎక్కడ మనం దేనికి భయపడకుండా మనం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సార్. ఇచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు యూటిలైజ్ చేసుకొని వచ్చే డిఎస్సిలో కూడా మళ్ళీ మంచి మార్క్స్, ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం.